ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఏంటి తారా అంత కోపంగా చూస్తున్నావు? ఈరోజు గోపికి బెయిల్ వస్తుందని వచ్చావు కదా, రాదు అని అప్పుడే తెలిసిపోయిందా? మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకున్నాను. మీ తమ్ముడు పోయారన్న బాధలో ఉన్నారు కదా, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని నేను మీ మీద జాలి పడ్డాను. కానీ మరీ మీరింత నీచానికి దిగజారుతారని అస్సలు ఊహించలేకపోయాను. మాటలు మర్యాదగా రానితారా. నువ్వు మాట్లాడుతుంది ఒక పోలీస్ ఆఫీసర్తో. డ్యూటీలో ఉన్న పోలీసులతో అలా మాట్లాడితే నీ మీద కూడా కేసు పెట్టొచ్చు తెలుసా? పెట్టండి మేడం. అన్యాయంగా ఎంతమంది మీద కేసులు పెడతారో, ఏం చేస్తే మీ పగ తీరుతుందో అది చేయండి. లేదా గోపిని చంపాలని అనుకున్నట్టు నన్ను కూడా చంపేస్తారా? చంపేయండి. ఏం మాట్లాడుతున్నావు తారా? నేను గోపిని చంపడమేంటి? నేను చంపాలి అనుకుంటే ఈ పాటికి వాడు చనిపోయి చాలా రోజులయ్యేది. కానీ నేనేం చెయ్యలేదే. తెలుసు, నాకు బాగా తెలుసు. మీరు మీ చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తగా కోర్టులో గోపిని చంపించడానికి ప్లాన్ చేశారని ఇప్పుడైనా నాకు అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణం అడ్డు వేసైనా సరే గోపిని కాపాడుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుతారా? గోపిని నేను కోర్టులో చంపడమేంటి? కలగన్నావా? మీ మనుషులు కోర్టులో ఒకడు కత్తితో తిరుగుతున్నాడు, ఇంకొకడు గన్తో తిరుగుతున్నాడు. మీరు ఏర్పాటు చేయకపోతే వాళ్ళు కోర్టుకు ఎందుకు వస్తారు? గోపిని లేపేయడానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని నాకు అర్థమైంది. గోపికి ఏమైనా జరిగిందంటే మాత్రం మీరు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూడుతారా, కొద్ది రోజులుగా నేను నీ ఇంట్లో ఉంటున్నాను, నీతో స్నేహం చేశాను. అందుకే నువ్వు ఇన్ని మాటలంటున్నా నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. కానీ గోపిని నేను చంపించాలి అనుకోలేదు. వాడి మీద నాకు పగ ఉంది. నా ప్రాణాన్ని నాకు దూరం చేసి నాకు ఎంత బాధ పెట్టాడో వాడు అంతకంత అనుభవించాలన్న కోపం ఉంది. అందుకే వాడిని బయటికి రానివ్వకుండా జైల్లోనే ఉంచి చిత్రహింసలు ఎలా ఉంటాయో వాడికి చూపించాలి అనుకుంటున్నాను. అంతేగాని వాణ్ణి మనుషుల్ని పెట్టి చంపించాలని నేను అనుకోలేదు. మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. మీరు నా దగ్గర నా మాట చెప్తున్నారు, కానీ కోర్టులో ఇద్దరు వ్యక్తులు అలా తిరుగుతున్నారు. మీరు ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు? తారా, నువ్వు చెప్పేది నిజమే అయితే గోపి మీద అటాక్ చేయడానికి ఇంకెవరో రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఇది నేను చేసింది కాదు. ముందు వాళ్ళని పట్టుకోకపోతే గోపి ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళని నేను పట్టుకుంటాను. బావా, తారెందుకు ఇందాక నుంచి కంగారు పడుతుంది? అదే కదా అర్థం కావట్లేదు. ఇందాకటి నుంచి ఏదో టెన్షన్గా తిరుగుతోంది. ఇలా కోర్టులో హత్య చేయడం నేను సినిమాల్లోనే చూశాను, కానీ ఈరోజు లైవ్లో చూడబోతున్నాను. ఇక్కడ వాడి మీద అటాక్ జరగగానే మనం వెంటనే తప్పించుకొని పారిపోవాలి. లేదంటే ఆ తార కంట్లో పడ్డామంటే మనల్ని అనుమానిస్తుంది. ఇక్కడ తార కంట్లోనే కాదు, ఇందిర కంట్లో కూడా పడకూడదు. ఎందుకంటే అది అసలే ఖతర్నాక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పావు. ఒక్కసారి మన మీద డౌట్ వచ్చిందంటే మనిద్దరి బతుకులు సెంట్రల్ జైల్లో
చెప్పకూడే. డోంట్ మూవ్, ఆగండి. కదిలారంటే షూట్ చేస్తా. ఏయ్, ఎవర్రా మీరు? గోపిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. అందుకే తారని ఇంటి దగ్గరే ఉందని చెప్పాను. కానీ తను నా మాట వినిపించుకోకుండా వచ్చినప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఇప్పుడు వీళ్ళు దొరికారంటే నా పరిస్థితి ఏంటి? ఏయ్, తారా పట్టుకో. చెప్పరా, గోపిని చంపమని ఎవరు చెప్పారు? మర్యాదగా చెప్పు, లేదంటే నిన్నిక్కడే కాల్ చేస్తాను. చెప్తాను మేడం, చెప్తాను. నాకు ఈ పని చేయమని ఆదిత్య మౌర్య గారు చెప్పారు. ఆయనే మాకు డబ్బులిచ్చి గోపిని కోర్టులో ఫినిష్ చేయమన్నారు. మేము కోర్టులో ఫినిష్ చేయలేకపోయాం. ఆదిత్య మౌర్య గారా? మీరు పోలీస్ ఆఫీసరే కదా, అసలు కోర్టులో ఇలా జరగొచ్చా? మీరే ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎలా? పోలీసులు దేవుళ్ళేం కాదు కదా, అన్నీ ముందే తెలుసుకోవడానికి. పర్సనల్ గా ఉండే పగలు ప్రతీకారాలు ఇలాగే తెరుచుకుంటారు. ఏంటి మేడం మీరు మాట్లాడేది? పర్సనల్ గా పగలు ప్రతీకారాలు అంటున్నారు అంటే ఆ అటాక్ ఎవరు చేయించారో మీకు తెలుసా? ఆధారం లేదు కాబట్టి ఆగిపోయాను. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు కాబట్టి ఆదిత్య గారు ప్రస్తుతానికి తప్పించుకున్నారు.